నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. మధ్యప్రాచ్యంలో రాజకీయాలు ఎప్పుడూ వేడిగా ఉంటాయి. ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా వంటి గ్రూపుల మధ్య జరుగుతున్న యుద్ధాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఎందుకంటే మధ్యప్రాచ్యంలో తమ పట్టును పెంచుకోవడానికి ఇరాన్ కొత్త ప్రాక్సీ గ్రూపులను తయారు చేస్తోంది. దీనిపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇరాన్తో సంబంధం ఉన్న 4 ఇరాకీ మిలిటెంట్ గ్రూపులను అమెరికా అధికారికంగా ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. ఈ అనూహ్య పరిణామాల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? మిడిల్ ఈస్ట్, ఇక్కడ పవర్ గేమ్ ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. హమాస్, హిజ్బుల్లా లాంటి గ్రూపులు కొంచెం వీక్ అవగానే ఆ పవర్ వాక్యూమ్ ని ఫిల్ చేయడానికి ఇరాన్ ప్రయత్నించింది. ఎలా అంటే కొత్త ప్రాక్సీ గ్రూప్స్ ని సపోర్ట్ చేస్తూ. అయితే ఈ గేమ్ ని అమెరికా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తోంది. రీసెంట్ గా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ 4 ఇరాకీ ఆర్మ్డ్ గ్రూప్స్ ని ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ గా డిక్లేర్ చేసింది. ఆ గ్రూప్స్ పేరు హర్కాత్ అల్ నుజూబా, కటాయిబ్ సయ్యద్ అల్ షహూదా హరత్ అన్సార్, అల్లా అల్ అవిఫియా, కటాయిబ్ ఇమామ్ అలీ. ఈ గ్రూపులని ఇరాన్ సపోర్ట్ తో పనిచేస్తాయన్నది అమెరికా ఆరోపణ. ఇరాన్ వీటికి ఫైనాన్షియల్ సపోర్ట్, వెపన్స్ అండ్ ట్రైనింగ్ అందిస్తోందని అంటోంది. దీనివల్ల ఇవి అమెరికా దాని అలీస్ పై అటాక్స్ చేయగలవని అమెరికా చెప్పింది. వీటిలో హర్కాత్ అల్ నుజాబా గ్రూప్ 2013లో ఫామ్ అయింది. ఇది ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ తో చాలా దగ్గరి సంబంధాలు కలిగి ఉంది. సిరియాలో కూడా ఈ గ్రూప్స్ ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఇంకో గ్రూప్ కటాయిబ్ సయ్యద్ అల్ వహదా, ఇది కూడా 2013లో ఫామ్ అయ్యి సిరియా వార్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది. ఇరాక్ లో అమెరికన్ ఎంబసీ, మిలిటరీ బేస్లపై అటాక్స్ చేసిన ఆరోపణలు కూడా దీనిపై ఉన్నాయి. మిగిలిన 2 గ్రూప్స్ కూడా ఇరాన్ సపోర్ట్ తోనే నడుస్తున్నాయని అమెరికా తెలిపింది. అమెరికా ఈ చర్య తీసుకోవడానికి కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన మాక్సిమం ప్రెషర్ పాలసీ. దీని మెయిన్ ఎయిమ్ ఇరాన్ తన రీజనల్ అలీస్ కి డబ్బు, వెపన్స్ ఇవ్వకుండా ఆపడం. గతంలో కూడా అమెరికా కటాయిబ్, హిజ్బుల్లా, అసాయిబ్, అహ్ల్ ఆల్ హక్ లాంటి గ్రూప్స్ పై ఫైనాన్షియల్ శాంక్షన్స్ విధించింది. ఈ గ్రూపులని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అండ్ లో పనిచేస్తాయి. ఇవి టెహ్రాన్ యొక్క అసిస్టెంట్స్ లాగా తమ రీజనల్ స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్తున్నాయి అన్ని అమెరికా క్లెయిమ్ చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య ఈ ఉద్రిక్తత భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.